మీడియా మిత్రులకి నమస్కారం. జై తెలంగాణ. ఇక్కడ ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. అంటే తెలంగాణ నేల మీద కూర్చున్న ఒక బిడ్డగానే మాట్లాడుతున్నా. తెలంగాణ అంటే బానిసత్వంపై తిరగబడ్డ పోరాట తత్వం. తెలంగాణ అంటే దోపిడీపై తిరగబడ్డ పౌరుషత్వం. ఆత్మ గౌరవం కోసం ఆత్మార్పణ చేసుకునే వీరత్వం. ఆ గడ్డ మీద పుట్టిన ఒక బిడ్డగా ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమంలో మనం తెలంగాణ సాధించుకున్నాం. కానీ మనకు కావాల్సిన తెలంగాణ సాధించుకోవాలి. సకల జనుల సమ్మెతో 4 కోట్ల మంది జనాలు రోడ్డు మీదకి వస్తే ఈ తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన ఫలాలు ఎవరు తీసుకున్నారు? తెలంగాణ వచ్చింది 4 కుటుంబాల కోసమో, 4 వర్గాల కోసమో, నలుగురి కోసమో తెలంగాణ రాలేదు. 4 కోట్ల మంది జన కోసం తెచ్చుకున్న తెలంగాణ 6 దశాబ్దాలుగా జరిగిన నిరంతర యుద్ధం. దాంట్లో ఎంతో మంది పోరాటంలో పాల్గొన్నారు, ఎంతో మంది అమరులయ్యారు. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడానికి ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రెస్ మీట్. వీళ్ళందరూ సోకాల్డ్ ఎవరైతే అన్ని పార్టీల వారు, బీఆర్ఎస్, కాంగ్రెస్, టిఆర్ఎస్ 2.0, ఈ పార్టీలన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే తెలంగాణకి ఆంధ్రాకి మధ్య విద్వేషాలు స్టార్ట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. ఇప్పుడు జనసేనలో ఉంది ఇక్కడ అందరు నాయకులు తెలంగాణలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చిన నాయకులు. ఎక్కడి నుంచో రాలే, మేము ఎక్కడో బయట భారతదేశం బయట నుంచి వచ్చిన నాయకులు కాదు వీరు. భారతదేశంలో ఉన్న వాళ్ళు, తెలంగాణలో పెట్టిన బిడ్డలు, వాళ్ళ ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం, ఏమైంది? సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు మీరు పాలించారు కదా, తెలంగాణ ఏమైంది? తెలంగాణ ఫలాలు ఎవరికి అందాయి? మీ నలుగురి కోసం అయితే కాలేదు కదా తెలంగాణ. 4 కోట్ల మంది. ఇప్పుడు నేను అడుగుతుంది ఒక జనసేన నాయకుడిగా కాదు, జస్ట్ ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నాను. మీరు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాగిన ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత 4 కోట్ల మందికి ఫలాలు అందాయా లేదా చెప్పండి. ఫలాలు అందితే నీళ్ల కోసం పెట్టిన ప్రాజెక్టులు కుంగిపోతున్నాయి. అభివృద్ధి పేరిట తెచ్చిన నిధులు దారిమల్లాయి. నియామకాల కోసం చేసిన నోటిఫికేషన్లు అంగట్లో దొరికాయి, పేపర్ లీకేజీలు, అది ఇది అని. ఎక్కడ మా జాబ్స్? అడుగుతుంది యువత. ఎక్కడ మా జాబ్స్, మా ఉద్యోగాలు ఎక్కడ? తెలంగాణ వచ్చాయంటే రోడ్లు, రంగులు వేయడం కాదు, నైతిక అభివృద్ధి. ఎవరు బాగున్నారు? ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు బాగుపడ్డారా? ఓడు బిడ్డను చదివించాలంటే అప్పులు తేవాలి, బిడ్డను పెళ్లి చేయాలంటే అప్పులు తేవాలి, హాస్పిటల్కి వెళ్ళాలంటే అప్పులు చేయాలి, భూమి పండించాలంటే అప్పులు చేయాలి. ఏ రకంగా బాగున్నారు చెప్పండి? ఏ రకంగా మీరు? మన తెలంగాణ అంటే మధ్యతరగతి సమాజం. ఎన్నో పోరాటాలు చేసింది, ఎన్నో రకరకాల పోరాటాలు, ఉద్యమాలు చేసి ఈ రోజు నుంచి కాదు, రకరకాలుగా తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ మూమెంట్, బానిసత్వం, భూస్వాముల మీద, వెట్టిచాకి మీద యుద్ధం చేసి నిరంతరం ఒక యుద్ధం ఇది. అలాంటి తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనము సంక్షేమ పథకాలు అడుక్కునే స్టేజ్లో మీ దగ్గర ఉన్నాం. దీనికి సమాధానాలు ఎవరు చెప్పరు. తెలంగాణ యువత బేజారైపోయింది. తిరిగి పోరాడి మా వైపు వస్తున్నారు. తెలంగాణ యువత జనసేన వైపు వస్తున్నారు. ఎందుకు? మీరు కరెక్ట్గా ఉంటే చెప్పండి సార్. ఒకటే మాట్లాడుతున్నాను, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాన్న పెద్ద ఆయన కేసీఆర్ గారు ఇప్పుడు అనౌన్స్ చేయండి. దళితుని కానీ, బీసీని కానీ మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేయండి. ఈ కండువా తీసుకుని ఆ కండువా నేను కప్పుకుంటా. మీకు దమ్ముందా? ఇదే అడుగుతున్నా.
ఒక ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక ప్రకంపనలు క్రియేట్ చేసి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పు. జనగణ మన ఒకరు చెప్తే నేర్చుకునే స్థాయిలో ఏమంటున్నారు కదా మీరు. ఏం చేస్తారు అసెంబ్లీలో పాడకపోతే? పక్కనే ఉండి పాడకపోతే ఏం చేస్తారు? 10 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్ర ప్రజలకి ఎటువంటి లోటు రానివ్వలేదు, ఇబ్బంది పడలేదు అని చెప్పారు. సంతోషం. మీరు నేను బిఫోర్ తెలంగాణ రాకముందే అక్కడ చదువుకున్నాం ఆంధ్రాలో. మీరు వికాస విజ్ఞానం, నేను సిద్ధార్థ. మనకేమైనా ఇబ్బందులు గురి చేస్తారు ఎవరైనా? ఎవరు ఎక్కడైనా సురక్షితంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చాలా మంది ఉంటున్నారు ఇక్కడ. ఇక్కడ వేరే ఇతర రాష్ట్రాలు, నాట్ ఓన్లీ ఆంధ్ర, కర్ణాటక, బెంగళూరు, కర్ణాటక, బాంబే, మహారాష్ట్ర, రకరకాలుగా ఉంటున్నారు. అది మన గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది మన బాధ్యత. సో ఈ విమర్శలను తావనివ్వకుండా నిన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము. ఆ రోజే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా మేము సభ ఏర్పాటు చేసుకున్నాం, మా పెద్దలందరూ కలిసి, మా నాయకులందరూ కలిసి. లేదు, మనకు ఒక మంచి మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది, తెలంగాణ యువత జనసేన వైపు చూస్తున్నారు, వాళ్ళకి వాళ్ళుగా వచ్చి మాకు మెంబర్షిప్ కావాలి, జనసేన మెంబర్షిప్ కావాలని అడుగుతున్నారు. డెఫినెట్ గా అందరం కలిసి చాలా ఉత్తేజవంతంగా మనం సభ నిర్వహిద్దామని చెప్పేసి రాష్ట్ర నాయకులు, పెద్దలందరూ నిర్ణయించుకున్న తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారికి ఇంటిమేట్ చేసి ఒక్కసారి రండి. మేము ఒక 6 months నుంచి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, రండన్న, తెలంగాణ యువత మీకోసం ఎదురు చూస్తుంది, 1,00,000 మెంబర్షిప్ అయింది, యువత మీ నాయకత్వం కోరుకుంటుంది అని పిలిస్తే ఆ రోజు ఆయన ఒప్పుకున్నాడు. అట్లంటే ఆయన విస్మరించాలని కాదు, ఆయన ఎప్పుడో చెప్పేవాడు, తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, నేను ఇప్పుడు వచ్చి ఏదేదో వాళ్ళ మధ్యలో గిల్లి కజ్జాలు పెట్టొద్దు, మనం చూద్దాం ఎలా ఉంటుంది వాళ్ళ పరిపాలన. ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటది తెలంగాణలో. అది తెలంగాణలో ఇంకా చాలా ఎక్కువ. ప్రతి ఒక్కడు ఎదురు తిరిగి అడుగుతాడు, ఏం చేస్తారో భయ్ మీరని. అలాంటిది మేమందరం కలిసికట్టుగా ఒక జనసేన ప్రారంభించుకొని మన రాష్ట్రంలో యువతంతా మాకు ఇస్తున్న ఆదరణకి ఆయన పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టాలంటే పర్మిషన్ లేకపోతే ఎవరైనా ఆపగలిగారా? అంతకు మించి జరిగింది కదా. ఇంకా ఈ కామెంట్లు చేయడము, ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ఆరోపణలు చేయడము మానుకొని స్వాగతించండి. స్వాగతిస్తే విల్ ఫైట్. నిజంగా మీరు నిజంగా మంచి చేస్తే మీ వెనుక ఉండేవాళ్ళం కదా. 12 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు కదా, 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు చేయలేకనగా దిగిపోయారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. 6 గ్యారంటీల గురించి అడుగుతామంటే పొన్నం ప్రభాకర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, అనిల్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. అదే మీరు సారీ చెప్పాలట. అరే, మీరు చెప్పిన అబద్ధ హామీలు నెరవేర్చండి అయ్యా, దాని ఫస్ట్ వాళ్ళు జనాలకు సారీ చెప్పి మాట్లాడానంటే దాని గురించి మాట్లాడు. టీవీలో కనబడడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే దీన్ని హైలైట్ చేస్తారు. ఎన్నిసార్లు ఇంకా జనం 1000 సార్లు ప్రెస్ మీట్ పెడతాం. మీకు దిగిందే మేము ప్రశ్నించడానికి. ఇక్కడ ఎవ్వరికి పదవులు కావాలని ఆలోచనలు ఉంటే శంకర్ బాయ్ సాబ్ ఎప్పటి నుంచి ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు వింటున్నారు. ఒక్కొక్కరు పిఆర్పి నుంచి ఉన్నారు. ఇక్కడ ఏం పోలేదు ఎక్కడికి, ఆయన వదిలేసి పోలేదే తెలంగాణ. గట్టిగా మాట్లాడితే అనీఫ్ అనే అతను, మీరు అంటారు కదా సనాతన ధర్మ, ఒక ముస్లిం యువకుడు, ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు, అంతే కదా. ఎన్ని మాట్లాడతారు మీరు? సో ఇక్కడ నుంచి మానుకొని దయచేసి ఇలాంటి వాటికి ఏది తావు ఇవ్వకుండా ఆహ్వానించండి. మిమ్మల్ని స్వాగతిద్దాం. ఎందుకంటే ఇది ఎక్కడో కాదు, ఈ భారతదేశంలో అంతర్భాగంలో తెలంగాణ పాట ఎవరికైనా ఎక్కడికైనా వచ్చి పోటీ చేసే హక్కు హక్కును కాలరాయకండి. మీరు ఆపితే ఆగే వాళ్ళం కాదు. దయచేసి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తాం, అంతేగాని గొడవలు చేసి చిల్లర చేసే టైపు ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రశ్నిస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగానే మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి పాలసీల మీద మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ ఆల్. అనిపిస్తుంది. ఆయన ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఒకసారి ఎంపీ అయ్యిండు,
మొన్న ఇప్పుడు మినిస్టర్ ఆయన, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన. మాట్లాడితే ఒక పద్ధతిగా మాట్లాడు, బరాబర్ చెప్తాం. మా జాగిరి తెలంగాణ చెప్పు, ఇప్పుడు ఏమంటావు నువ్వు? నాతోటి మాట్లాడు. మా సార్ దాకా ఎందుకు కానీ నీకు, పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకు, మా అధ్యక్షుల వారి దాకా ఎందుకు చెప్పు? ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడు. నేను ప్రశ్నిస్తున్నాం నేను. అంతేగాని నువ్వు ఈ రకంగా కావాలని కొట్లాటలు పెట్టి మీరు దీన్ని హైలైట్ చేసుకొని దీని ద్వారా మీ పార్టీలకు లబ్ధి పొందాలని ఆలోచిస్తే తప్పది. అరే, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయినాక అలా మనసు కూడా ఒప్పుకుంటలేదు. కొత్త వ్యక్తి వచ్చే అవసరం లేదంటారు వీళ్ళు. వీళ్ళే ఉండాలి, తట్టుకునే శక్తి లేదు. రాజ్యాధికారంలో ఒక ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళినప్పుడు గౌరవించే బాధ్యత వీళ్ళది ఉంటుంది. ఎంత చీప్ గా మాట్లాడతారంటే వీళ్ళే ఉండాలి, బీఆర్ఎస్ ఉండాలి, ఇంకెవ్వరు ఏ పార్టీ ఉండొద్దు. రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శించాం. మన ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. సరే, పాలసీల గురించి మనం మాట్లాడదాం, హామీల గురించి మాట్లాడదాం. మన ముఖ్యమంత్రిని అయితే గౌరవించుకోవాలి కదా మీరు. ఏ రకంగా మాట్లాడతారు మీరు మీ ముఖ్యమంత్రి గారి గురించి చెప్పండి? తప్పది. మీరు ముఖ్యమంత్రినే మీరు గౌరవించుకోరు అని నేర్చుకోండి. మీరు రాజకీయాలు మాకు చెప్పే అవసరం ఏముంది? మా నాయకుని చెప్పే అంత స్థాయి అర్థం చేసుకోవాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి గారు సింగిల్ గా పార్టీ